హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. చాలా రోజుల తర్వాత వీడియో పెట్టేస్తున్నాము. మేమైతే షాపింగ్ ఇవన్నీ క్లిక్స్ అయితే తీసేసాము. మీకు ఒక్కొక్కటి అయితే ఈ రోజు నుండి అయితే మేము వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాము. తప్పనిసరిగా చూసేయండి. ఈ రోజుకైతే మాకు బేబీ పుట్టేసి 13 days అవుతుంది. ఏ వీడియో ఏ షార్ట్ పెట్టడానికి కుదరట్లేదు. ఇంకా కుదిరిన వాటి వరకు పెట్టడానికి ఓన్లీ షార్ట్స్ వరకే ట్రై చేస్తున్నాము. సో ఈరోజు ఆఫ్టర్నూన్ నుండి మేమైతే మా బేబీ ఎలా ఉంది, ఎవరు పుట్టారు, ఏంటి అనేది అయితే వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము. సో తప్పనిసరిగా చూసేయండి. అంతే. అమ్మాయి పుట్టినందుకు మేము ఎగ్జైట్మెంట్ ఎంత అయ్యామో ఏంటో మాకైతే తెలియదు, కానీ మా అబ్బాయి అయితే మస్తు ఎగ్జైట్మెంట్ అయ్యాడు. తనకు ఆడుకోవడానికి ఒక చిట్టి పొట్టి చెల్లెలు వచ్చిందని చాలా అంటే చాలా హ్యాపీగా హాస్పిటల్లో వీడియో తీద్దాం అనుకుంటున్నాం, కానీ అవ్వలేదు. అండ్ 11th డే స్నానం కూడా అయిపోయింది. 11వ రోజు స్నానం వీడియో పెడదాం అనుకున్నాం. అసలు మా రిచువల్స్ ఏంటి, మేము ఎలా చేయిస్తాము, పిల్లకి స్నానం అండ్ మదర్ కి స్నానము, పుట్టిన వాళ్ళకి 1 year బేబీకి ఎలా చేయిస్తాము అనే రిచువల్స్. 1 year బేబీ కాదు, 10 days బేబీకి. నో పుట్టిన బేబీకి 1 year బేబీ, మన పిల్లాడు ఉన్నాడు కదా, వాడికి అండ్ నాకు ఎలా స్నానం చేయిస్తారు, అసలు రిచువల్స్ ఏంటి అవన్నీ చూపిద్దాం అనుకున్నాము. కానీ వీడియో తీయడానికి అసలు అవ్వలేదు. టెన్షన్ మా బాబు అందులో జలుబు చేసింది, చాలా ఇబ్బంది పడ్డాడు. మార్నింగే లేవాల్సి వచ్చింది. అందుకని మా వాడు వీడియో తీద్దామనే టైంకి నిద్రపోయాడు. ఇంకా సో జస్ట్ నార్మల్గా ఒక 3 seconds 4 seconds అయితే జస్ట్ క్లిక్స్ తీసాము. మేము పూజ చేసుకునేటప్పుడు అవి షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాము. అండ్ పాప బాధశాలకైతే మేమైతే షాపింగ్ చేసాము. అవన్నీ ఇదిగోండి ఎడిట్ చేస్తున్నాము. అవన్నీ మీకైతే షేర్ చేయడానికి అయితే అప్లోడ్ చేయడానికి అయితే మేము ట్రై చేస్తాము. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్గా మాకైతే అమ్మాయి పుట్టిందండి. అయితే 11వ రోజు మేము ఎలా స్నానం చేయిస్తామంటే వీడియో అయితే పెట్టలేకపోయాం కదా, అందుకని అయితే మీకు మామూలుగా ఇలా షేర్ చేసుకుంటున్నాం. 11వ రోజు మామూలుగా బాలింత అంటే ఆపరేషన్ అయిన అమ్మాయి కానీ నార్మల్ డెలివరీ అయినటువంటి అమ్మాయి కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే మామూలుగా మన హిందూ సాంప్రదాయం ప్రకారం పూర్వం నుంచి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇవి తెలుస్తూనే ఉంటాయి. ఫస్ట్ అయితే వేపాకు, అవన్నీ కూడా వేపాకు, వావిలాకు, ఆ తర్వాత ఊడుగాకు ఇవన్నీ మేము నీళ్ళల్లో వేసి మరగబెడతాము. అదేవిధంగా పసుపు వేస్తాం నీళ్ళల్లో మరగబెట్టి ఆ మరిగినటువంటి నీళ్లు అంతకుముందు పుట్టినటువంటి బేబీ ఎవరు ఉంటుందో ఆ బేబీని కూడా తల్లి దగ్గర కూర్చోబెట్టి మంచంలో చక్కగా బేబీకి కూడా స్నానం చేయిస్తారు. ఫస్ట్ నలుగు పెడతాము పుట్టిన బేబీకి అండ్ నాకు అండ్ మా బాబుకి కూడా ముగ్గురు. మనకు కావాలంటే పెట్టించుకోవచ్చు. పెడితే ఏంటంటే ఉన్న పీడ మొత్తం పోతుంది అని చెప్పి అయితే మన పెద్దవాళ్ళు అంటారు. సో అందుకని ముందైతే అలా అయితే పెట్టేశాము. ఆ తర్వాత స్నానానికి అయితే ఫస్ట్ బేబీని స్నానం చేయించాము. బేబీ స్నానం అయిన తర్వాత మదర్ స్నానం చేసేటప్పుడు ఈ లోపల బేబీ స్నానం అయ్యి ఇక్కడ చాటలో నీట్గా వడ్లు పోసి మంచిగా పిల్లకి మెత్తగా ఉండటానికి కానీ ఒక టవల్ లాంటిది అయితే వేస్తాము. గుచ్చుకోకూడదు కదా వడ్లు. ఆ వడ్లు కూడా ఎందుకు పోస్తామంటే వెచ్చదనంగా ఉండాలి, పుట్టిన పిల్ల కాబట్టి లేతగా ఉంటుంది కదా, ఈ కూలింగ్ అనేది ఉండకూడదని వడ్లు అయితే పోసి దాంట్లో పడుకోబెడతాము. ఆ తర్వాత ఈ పిల్లని తల్లి మాత్రం చూడకూడదు అనే ఇది చెప్తారు మాకు. ఈ లోపల పిల్ల నిద్రపోతుంది కాబట్టి తల్లి అండ్ మా బాబుకి కూడా ఒళ్ళో కూర్చోపెట్టి మేమైతే స్నానం చేయించాము. నాకు కూడా పెట్టారండి. నాకు ఎలా పెట్టారంటే పసుపు, దాంట్లో కొంచెం ఇదేంటి వేపాకు మిక్సీ వేసేసి ఒంటికి అంతా పట్టించారండి. ఎందుకంటే ఏమైనా ఎలర్జీస్ అలాంటివి ఏమైనా ఉంటే పోతాయి అని చెప్పేసి అలా ఇలా చాటలో పడుకోబెడతాము అని చెప్పాను కదా. నాకైతే క్లారిటీగా తెలీదు, మా మావయ్య గారు చెప్తారు. అందరం విందాం రండి. చాట్లో ఎందుకు పడుకోబెడతారు? చాట్లో ఎందుకు పడుకోబెడతారంటే అమ్మాయికి బ్రహ్మ రాత రాస్తాడు. అమ్మాయికే కాదు అబ్బాయికి కూడా. ఆ చాట్లో పడుకోబెట్టినప్పుడు పిల్ల నిద్రపోయేటప్పుడు బ్రహ్మరాత అంటారు చూసారా, అదే బ్రహ్మరాత. అప్పుడు బ్రహ్మ రాస్తాట ఏం జరిగేది ఏంటి పిల్లకి, కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగ ప్రాప్తి కానివ్వండి, ఆయురారోగ్య ఐశ్వర్యాలు కానివ్వండి, కష్ట నష్టాలు కానివ్వండి, ఆ జీవి ఎంత కష్టపడాలో అంత కష్టం, ఎంత సుఖపడాలో అంత సుఖాన్ని ఆ బ్రహ్మదేవుడు రాస్తాట. అందుకని బ్రహ్మరాత అని అంటారు. అప్పుడు ఆ చాట్లో పడుకోబెట్టినప్పుడు రాస్తారు. అందుకని ఆ ఒడ్లు వేసి
వడ్ల మీద గుడ్డ తెల్ల గుడ్డ వేసి ఆ చాట్లో పడుకోబెడతారు. రాఘవి, మీ వదినకి అమ్మాయి పుట్టింది కదా, ఎలా ఫీల్ అవుతున్నావు? చాలా హ్యాపీగా చాలా. అమ్మ, అంజలికి పాపాయి పుట్టింది కదా, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? మా సంతోషంగా ఆనందంగా ఫీల్ అవుతున్నా. ఎందుకని? ఇంటికి మహాలక్ష్మి కదా, శుక్రవారం పుట్టింది, అందుకే లక్ష్మీదేవి అని ఫీల్ అవుతున్నా. అంజలికి అమ్మాయి పుట్టింది కదండి, ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకని? ఒక అమ్మాయి ఒక అబ్బాయి కాబట్టి, నేను చెప్పింది జరిగింది కాబట్టి. మీరేం చెప్పారు, మాకేం జరిగింది? నేను ఆడపిల్ల పుడుతుంది ఫిక్స్ అయిపోయా. పందెం కూడా కాసుకున్నాను నేను, మా అన్నయ్య గారికి పందెం కూడా కాసాం. ఎవరు ఇవ్వాలి మీకు డబ్బులు? అంజలి, నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు? నీకు అమ్మాయి పుట్టిందిగా. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను, ఎందుకంటే ఇద్దరు 2 జెండర్స్ ఉన్నారు కదా, అప్పుడు హ్యాపీగా ఉంటుంది. అదే ఒకటే జెండర్ ఉంటే వాళ్ళు లేరు అనే బాధ ఉంటుంది. సో ఇప్పుడు అబ్బాయి షార్ట్లు ప్యాంట్లు కొనొచ్చు, అమ్మాయి గౌన్లు కొనొచ్చు. అందుకని మనం ఈ రోజు ఉయ్యాలు కొన్నాం కదా. అవునవును. ఏది ఇదిగోండి, మేమైతే ఉయ్యాలు కూడా తీసేసుకున్నాం. ఇదిగోండి, మా అమ్మాయి 13th డే రోజు మేమైతే ఓటు మా కూడా పంచాయతీ వేసాము. ఓట్లు అయితే మేము వేసేసాము. మీరు కూడా వేసారా? చెప్పండి కమెంట్ లో తప్పనిసరిగా. సో మనమైతే ఈ రోజు నుండి వీడియోస్ అయితే రిలీజ్ చేస్తాము, ఒక్కొక్కటి తప్పనిసరిగా చూసేయండి. బాయ్. నెక్స్ట్ వీడియోలో మేము ముందుకు వచ్చేస్తాం. బాయ్.